హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా మల్లె చెట్లు. సో మల్లె మొగ్గలు ఎక్కువగా పూలు పూయాలంటే ఏం చేయాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూసారండి ఈ మల్లె చెట్టు నిండా ఎన్ని పూలైతే కనిపిస్తున్నాయో మనకి. సో ఇది చెట్టు వచ్చేసి ఒక 5 ఇయర్స్ చెట్టు అండి. 5 సంవత్సరాల విడత గల చెట్టు ఇది. సో మనం ప్రూనింగ్ బాగా చేసాం కాబట్టి పూలు కూడా బాగా వస్తున్నాయి. సో ఇన్ని పూలు మీకు రావడానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే, ఇన్ని పూలు రావడానికి రీజన్ మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సినవి తెలుసు కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. అప్పుడు నేను ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియోలోకి వస్తే ఏమవుతుందంటే, నెక్స్ట్ మనం ఒక మల్లె చెట్టు అనేది మనకు సమ్మర్లో వచ్చే మల్లెపూలు అండి. సో మనకి జనవరి ఫిబ్రవరి నెల వచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే, ఒకసారి చెట్టు అంతా హార్డ్ ప్రూనింగ్ చేయాలండి. జనవరి నెల హార్డ్ ప్రూనింగ్ అంటే ఒక చెట్టు నుంచి ఒక 2 అడుగులు 3 అడుగుల నుంచి చుట్టూ ఉన్న లేత కొమ్మలన్నీ తీసేస్తే మనకేమవుతుందంటే చెట్టు లేత కొమ్మలు వస్తాయి. బాగా మంచిగా ఇగుర్లు వస్తాయి. ఆ ఇగుర్లు వచ్చేప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ బాగా ఇగుర్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి వాటర్ అయితే ఇవ్వకూడదు. హార్డ్ ప్రూనింగ్ చేస్తే వాటర్ ఇవ్వకూడదు. ఒక 15 రోజులు 20 రోజులు కంప్లీట్గా చెట్టుని ఎండబెట్టేయాలండి. చెట్టు ఏం చచ్చిపోదు. చెట్టు మొద్దు చెట్టు, ఇది మల్లె చెట్టు కాబట్టి వాటర్ ఇస్తే ఏమవుతుందంటే, మీకు వాటర్తో పాటు మీకు రొట్టె వచ్చేస్తుంది. ఆ రొట్టె వస్తే మనకేంటి పూలు రావు. చెట్టు పెరిగిపోతుంది కానీ పూలు రావు. సో మనకు పూలు రావాలంటే ఏం చేయాలంటే, మనం కంపల్సరీ చెట్టుని ఎండబెట్టాలండి. 15 రోజులు ఎండబెట్టిన తర్వాత అప్పుడు మనం దానికి బాగా బలం కావాలి చెట్టుకి. మన దగ్గర పేడెరువు చాలండి, ఏమీ ఎక్కువ అవసరం లేదు. పేడెరువు అనేది ఎక్కడో రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది బయట ఎక్కడైనా సరే. అటువంటి పేడెరువు తీసుకొచ్చి చెట్టు మొదట్లో ఒక గమ్మేళ వేస్తే, చెట్టు సైజుని బట్టి దాని వయసుని బట్టి, ఇప్పుడు మీరు చూసారు చెట్టు ఎంత మొగ్గ కనిపిస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో చెట్టు కంటే ఎక్కువ మీకు ఆకు కంటే ఎక్కువ మొగ్గ కనిపిస్తుంది. దానికేంటి 2, 3 రకాలు నేను యూజ్ చేశాను. ఇవి అరటికాయ తొక్కలండి, ఎండు తొక్కలు. సో ఇదేంటంటే, మనం ఎండబెట్టేసుకున్న అరటికాయ తొక్కలు పౌడర్ చేసుకొని మనం మొక్క మొదట్లో 4 స్పూన్లు 5 స్పూన్లు వేసినా సరే, ఇది ఫ్రూట్స్ మొక్కలకైనా, పండ్ల మొక్కలకైనా, కూరగాయ మొక్కలకైనా దేనికైనా బాగా పనిచేస్తుంది. దీని ఏంటంటే, బాగా ఎండిపోయిన ఆకులు మనం మిక్సీలో వేసేసి చెట్లని తొక్కల్ని మిక్సీ పట్టుకొని పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ చెట్టు మొదట్లో వేసినా సరే చాలా బాగా అయితే మనకి పూలు బాగా వస్తాయి. నేను అదే చేశానండి. సో మనకేంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత చెట్టు బాగా బుషీగా వస్తుంది. మనకు పూలొచ్చే టైంలో వీక్లీ వన్స్ ఏదో ఒక ఏదైతే మన చెట్టుకి ఇచ్చుకుంటే వెళ్ళాలి. అప్పుడే మనకు అంత బాగా బుషీగా అయితే పూలు వస్తాయి. 15 రోజులకు ఒకసారి మనం ఏదైనా సరే ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే వెళ్తే, ఒక వారం ప్యాడెరువు ఇచ్చారు. ప్యాడెరువు ఇవ్వంగానే మీకు ఆటోమేటిక్గా ఇంత పువ్వు అయితే మీకు వచ్చేస్తుంది. నా వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టుని చూస్తున్నారు. కౌంట్ చేయడానికి వీలైన పూలైతే మన చెట్టుకైతే వచ్చినాయి కదండి. సో ఒక చెట్టు కాదు, దాదాపు 5 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి సీజన్, మళ్ళీ మనకు సీజన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎంత ఎర్లీగా చెట్టు ప్రూనింగ్ చేస్తామో మనకు అంత తొందరగా పూలు వస్తాయి. జనవరి నెల ఫిబ్రవరి స్టార్టింగ్లో మనం ప్రూనింగ్ చేస్తే మనకి మార్చిలోనే మల్లెపూలు స్టార్ట్ అయిపోతాయి. మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఎండింగ్ అయ్యేపటికి చెట్టు అంతా మళ్ళీ ఒక్కసారి ఆకు దూసేసి వదిలేస్తే మళ్ళీ మే, జూన్ నెలలో కూడా మనకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే మన చెట్టుకి ఇచ్చే బలాన్ని బట్టి ఆ పూలైతే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత పెద్ద సైజులో ఎన్ని మొగ్గలు వస్తున్నాయి అంటే, కనీసం ఒక్కరోజు కోయడానికి ఒక మనిషికి అవ్వక 4-5 కోసే పరిస్థితిలో ఉన్నాయి చెట్లు పూలు. అంత బాగా హెవీగా వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదండి. ఏమీ లేదు, మనం చెట్టుకి మంచిగా బలం ఇచ్చుకుంటే వెళ్తే చెట్టు బాగా వస్తుంది. ప్యాడెరువు చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే మీ దగ్గర ఉన్న వేరే ఫ్రూటింగ్ జ్యూస్ ఏదైనా సరే, బీట్రూట్ చాలా బాగా పనిచేస్తాయి. కొంచెం డైలీ నీళ్ళల్లో మిక్స్ చేసి పోసేస్తే కూడా బాగా వస్తాయి. అరటికాయ, బనానా పచ్చిదని వేయచ్చు, ఇట్లా ఎండబెట్టిందని వేయచ్చు. ఇవన్నీ చేయబట్టే నాకు ఈ చెట్టుకి ఇన్ని పూలైతే వచ్చినాయండి. మీకు కనిపిస్తున్నాయి కదండి. అట్లాగే మనకి బయట మన వేరుశనగ చెక్క ఇవన్నీ అమ్ముతారు కదండి. అట్లాంటిది కూడా మనం తీసుకొచ్చుకుని గేదెలు తింటాయి కదండి, అవన్నీ కూడా తెలగపిండి ఇవన్నీ కూడా కేజీ లెక్కన అమ్ముతారు. అదన్నీ కూడా మనం తెచ్చుకొని నీళ్ళలో నైట్ పూట నానబెట్టి ఒక నైటు ఎర్లీ మార్నింగ్ వాటర్లో డైల్యూట్ చేసి చెట్టు మొదట్లో పోసిన చాలా బాగా వస్తాయి. సో కొన్ని వందల వేల పూలని ఒక్క చెట్టు మీకు నేను చూపిస్తున్నాను. దీని పక్కన ఇంకా 4 చెట్లు ఉన్నాయి. మీరు ఊహించుకోండి ఒక్క రోజుకి ఎన్ని పూలు అయితే వస్తున్నాయి మనకి. అట్లా 2 టైమ్స్, ఇయర్లీ వన్స్ 2 టైమ్స్ మనకి ఆ పూలు వస్తున్నాయంటే మనం చెట్టుని పెంచే విధానంలో ఉంటుంది అది. సో సైజు కూడా చాలా పెద్ద సైజు. ఇక్కడ 3-4 రకాల మల్లె చెట్లు అయితే ఉన్నాయి మనకి. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇన్ని ఇవ్వబట్టే మనకి చెట్టు ఇంత బాగా బలంగా వచ్చింది. సో ఈ మంత్ ఎండింగ్, ఏప్రిల్ ఎండింగ్ వరకు మనకు ఫ్లవరింగ్ అయిపోతే మళ్ళీ చెట్టు ప్రూనింగ్ చేసుకుంటే కొంచెం మే ఆఖరికి జూన్ నెలలో కూడా మనకి డబుల్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది.
మీరు ఇక్కడ చూస్తున్నారు. ఆ కవర్‌లో గానీ, టబ్బుల్లో గానీ, ఈటిల్లో గానీ ఎన్ని వందల, వేల పూలయితే మాకొచ్చినియండి ఒక్కొక్క రోజుకి. ఒక 1 మంత్ కంప్లీట్‌గా కోసారండి పూల చెట్టున. ఎందుకంటే మనం ఇచ్చే బలాన్ని బట్టే మనకు పూలొస్తాయి. నేనైతే కంపల్సరీ ఆ చెట్టుకి ఏదైతే పోషణ ఇస్తే బాగా వస్తాయనేది అదే పోషణ ఇచ్చుకుంటూ ఎళ్తాను. మనకిక్కడ 5-6 చెట్లు పైనే ఉన్నాయండి ఇట్లా బాగా వచ్చే పూలు. అందువల్ల ఏంటంటే కంపల్సరీ వీక్లీ వన్సో, 15 రోజులకు ఒకసారో ఏదో ఒక ఇట్లా ఇచ్చుకుంటూ ఎళ్తా ఉంటాను. మనకి పువ్వు సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది. హెల్తీగా వస్తుంది. ఇంకోటండి 2 రోజులు, 3 రోజులైనా మనకి పూలు పాడవ్వండి. మనం దీన్ని జాగ్రత్తగా ఒక ప్లాస్టిక్ టబ్‌లో అడుగున టిష్యూ పేపర్ ఏసేసి గాలాడుకోకుండా దాంట్లో పెట్టేస్తే మనకి 2, 3 రోజులు కూడా పువ్వు పాడవదండి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.